मृत्योर्मामृतङ्गमय ॐ शान्ति 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 ॐ शान्ति 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 असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय ॐ शान्ति 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 ॐ शान्ति 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 पार्वतीपते हर हर महादेव शंभो शंकर ओम त्र्यंबकमजामहे ओम भूर्भुवस्सुवः देवस्य धीमहि यो न प्रचोदयात्। పూజ బాగా చేశారా పూజారి గారు? చేశానమ్మా. పోనీ నువ్వు చేయవే, నీకు తృప్తిగా ఉంటది. నోరు మూసుకొని ఉండు. ఇదిగో అమ్మా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. సరే సరే ఇంకా బయలుదేరదాం పదండి. ఆగండ్రా, వచ్చిన పని ఇంకా అవలేదు. అదేంటి? అది అదే అదే గుడికి వచ్చినప్పుడు ఎక్కడైనా కూర్చోవాలరా. పనిలో పనిగా ప్రసాదం కూడా తినేద్దాం. పదండి పదండి, ఇక్కడెక్కడైనా కూర్చుందాం. అయ్యో అమ్మా అమ్మా అదిలే అమ్మయ్యా. ముసల్ది మనవరాలు కలిసి ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేశారు. అందుకే గ్రూప్లోంచి మమ్మల్ని విడదీయాలని చూస్తోంది. ఏంటా ప్లాను? అమ్మా అమ్మా, నీళ్లు నీళ్లు కావాలి. వరుదిని కాస్త మంచినీళ్ళు తీసుకురామా. కాసిన మంచినీళ్ళు తీసుకురా. నేను వెళ్ళి తీసుకొస్తానులే జేజవ్వ. వద్దమ్మా, నువ్వు కూర్చో కూర్చో కూర్చో. వరుదిని అమ్మా, వరుదిని కాసిన మంచినీళ్ళు తీసుకురామా. మెల్లగా తినవే కక్కుతిదానా. ఎవరు లాక్కోలే నీ ప్రసాదం. వరుదిని, నీ అమృత హస్తాలతో కాసిన మంచినీళ్ళు తీసుకురామ్మా.
నీకేం కాలేదుగా? వరు గుళ్ళో ఎవరో బాంబు పెట్టినట్టున్నారు. మనం ఇక్కడ ఉంటే మంచిది కాదు. పదండి వెళ్దాం. ఆగండిరా, నేనే వస్తున్నాను. ఈ పాటికి గుళ్ళో బాంబ్ బ్లాస్ట్ జరిగిపోయి ఉంటుంది. అది తునా తొనకలై పోస్టు మార్టానికి కూడా పనికి రాకుండా మాంసం ముద్దలుగా మూటకట్టి తీసుకొస్తారు. దానికి శ్మశానంలో చితి పెట్టడం కూడా వేస్ట్. ఇంటి ముందే చలిమంటలా కాల్చి పారేస్తాడు. ఉస్సే గోదావరి, నీ కూతురు సీమంతం రోజున జరిగిన గొడవలో నువ్వు చచ్చావని, నా కూతురు సీమంతం గొడవలో నేను బతికానని, అందులో నువ్వు ఆనందపడుతుంటావని నీ కూతురు అందే. ఇప్పుడు నిజంగా నువ్వు ఆనందపడి నరకల్లో ఒంటరిగా ఉంటావని నీ కూతుర్ని తోడుగా పంపించాను. ఇద్దరూ కలిసి ఆ నరకంలో ఎమ్మబట్టులు పెట్టే చిత్రహింసల్ని అనుభవించండి. మిమ్మల్ని సలసలా కాగే నూనెలో వేయిస్తుంటే, ముళ్ళ కొరడాలతో కొడుతూ ఉంటే, రంపాలతో కోస్తూ ఉంటే, అక్కడ నీ ఆత్మఘోష ఇక్కడ నా చెవుడికి వినిపించాలే. నీ నికృష్టపు ఫోటోని నాతోనే పెట్టించింది. ఎదురుగా హాల్లోనే ఉన్నావు కదే. విసిరి పారేస్తాను చూడు. ఛీ! నీ పాపిష్టి ఫోటో నా చేత్తో ముట్టుకోవడం కూడా నేను భరించలేనే. ఏయ్, ఇలారా. ఏంటమ్మా? ఆ దరిద్రాన్ని అక్కడి నుంచి తీసిపడే. అమ్మా, అది ఒకసారి చెప్తే వినపడదా? ఈ ఫోటోని ఇక్కడి నుంచి తీసి చెత్తలో పడే. ఏంటి ఆ చూపు? చెప్పించేయి. ఎందుకు ఆ ఫోటో తీస్తున్నారు? బూజు దులపడానికా? బూడిది చేయడానికి. అడ్డమైన వాళ్ళ దిష్టి బొమ్మలు పెట్టడానికి ఇది అనాథ సత్రం కాదు, నా ఇల్లు. ఆవిడేం అనాథ కాదు, మన వియ్యపురాలు. నీకు సేవలు చేసి నీకు ప్రాణదానం చేసిన వరుది నీ కన్న తల్లి. మీ సోది ఆపుతారా? అయినా మీరింట్లో ఉన్నారేంటి? గుడికెళ్లేదా? అందరం వెళ్తే నిన్ను చూసుకోవడానికి ఎవరున్నారు? అందుకే ఉన్నాను. అదిగో వాళ్ళు కూడా వచ్చేసినట్లున్నారు. వస్తున్నది వరుదిని కాదు, దాని శవం.
గోడపైన ఉండాల్సిన ఫోటో నీ చేతుల్లో ఉందేంటి? అది అమ్మగారు తీయమన్నారమ్మా. ఎందుకు? ఆ ఫోటో గోడ మీద ఉంటే హాలుకున్న అందం పోయిద్దని మీ అమ్మ బెంగ పెట్టుకుందిరా. అయ్యయ్యో, అత్తయ్యని మీరు అపార్థం చేసుకుంటున్నారు మావయ్య గారు. మా అమ్మ ఫోటో అక్కడి నుంచి తీయించడంలో అత్తయ్య ఉద్దేశం వేరు. అందులోని అర్థం పరమార్థం నాకే తెలుసు. ఈ పని చేయమని అత్తయ్య గారు నాకు మొన్ననే చెప్పారు. సీమంతం హాస్పిటల్ గొడవలో పడి నేనే మర్చిపోయాను. క్షమించండి అత్తయ్య. మా అమ్మ ఫోటో కోసం పాపం మీరు మెట్లు దిగి మరీ వచ్చారు. ఈ పని మొన్ననే చేయకుండా ఈ రోజు మిమ్మల్ని కష్టపెట్టాను అత్తయ్య. మరి ఇంకా ఆలస్యం చేస్తావెందుకి? మీ అత్తయ్య చెప్పిందన్నావుగా, ఆ ఫోటో తీసుకెళ్లి బయట పడే. గూబ పగిలిపోద్ది, గూబ పగిలిపోద్ది, పగిలిపోద్ది. అని అత్తయ్య అన్నారు జజవా. ఇప్పుడు మీరు అన్నమాట అప్పుడు నేనంటే. మీ అమ్మ ఫోటో ఉండాల్సింది హాల్లో కాదు, నా బెడ్రూమ్లో. నిద్ర లేచే ముందు మీ అమ్మని చూడాలి. మీ అమ్మని చూస్తూనే నిద్రపోవాలి. ప్రతి క్షణం ఆమెను చూస్తూనే ఉండాలి అన్నారు. అందుకే ఆ ఫోటోని నా గదిలో పెట్టమ్మా అని చెప్పింది జజవా. మా అమ్మ పైన మీకంత ప్రేమ ఉందని నాకు మొన్నటి వరకు తెలియదత్తయ్యా. మీకోసం మేం గుళ్ళో పూజ చేస్తే మీరు మా అమ్మను మీ గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారని నాకు నిజంగా తెలియదత్తయ్యా. మా అమ్మ అంటే మీకెందుకంత ప్రేమత్తయ్యా? తను చనిపోయి తన ఆయుష్ని మీకు మిగిల్చిందని అభిమానమా? ఎవరైనా అమ్మని గౌరవిస్తారు, అమ్మవారిని పూజిస్తారు. మీరేంటత్తయ్యా వియ్యపురాల్ని వేలుపులా కొలుస్తున్నారు? అందుకే అత్తయ్య మీరంటే నాకు చాలా ఇష్టం. అందుకే అత్తయ్య మీ ఒంటిపైన చిన్న గీత పడినా నేను తట్టుకోలేను. సరే అత్తయ్య, మీ మనసు కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. మా అమ్మ ఫోటో ఈ ఇంటి హాల్లో ఉంటే చాలనుకున్నాను. కానీ మీరు దాన్ని మీ గదిలో పెట్టుకుంటానంటున్నారు. అలాగే అత్తయ్య, చనిపోయిన మా అమ్మకు మీరు ఇంత గౌరవం ఇస్తానంటుంటే నేనెందుకు కాదంటాను? ఫోటో ఇలా ఇవ్వు. తీసుకోండి అత్తయ్య, తీసుకోండి. పదండి, మీ చేతులతో మీరే మీ గదిలో ఈ ఫోటో పెట్టుకుందరు గాని. మీరు వంట పని చూడండి, నేను అత్తయ్య పని చూసేస్తాను. రండి అత్తయ్యా. రండి అత్తయ్యా. చూడవే ముసలే, అభిమానం అంటే అలా ఉండాలి. నువ్వు ఉన్నావు. నీకంత అభిమానం ఉంటే నా ఫోటో నీ గదిలో పెట్టుకోరా. ఎందుకు? ఏ అర్ధరాత్రం హార్ట్ అటాక్ వచ్చిపోవడానికా? ఒరేయ్ నీ జిమ్మడిపో. రానా కూర్చో. ఏయ్ ఏంటే, మీ అమ్మ ఫోటో నా గదిలో పెట్టమని నేనెప్పుడు చెప్పానే? నాటకాలు ఆడుతున్నావా? అవును. మా అమ్మను చంపి ఏం తెలియనట్టు నువ్వు నాటకాలు ఆడావుగా. ఇప్పుడు నేను ఆడుతున్నా. ఏ చేతులతో మా అమ్మ ఊపిరి తీసావో అదే చేతులతో మా అమ్మ జ్ఞాపకాన్ని మోసేలా చేస్తున్నానే. అంత ఉలికి పడుతున్నావేంటే? అది ఫోటోనే, పాము కాదు. నీలా విషం కక్కదే.
ఓయ్ ఓయ్ ఫోటో చేతుల్లోంచి జారిందో ఆ చేతుల్ని విరగ్గొడతాను. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు ఆడతారంటారు. నువ్వు ఒక పాపం బట్టబయలు కాకుండా చేయడానికి 100 పాపాలు చేస్తున్నావే, తప్పు. మా అమ్మను హత్య చేసింది చాలక అది బయట పడకూడదని నన్ను చంపాలనుకుంటావా? ఏయ్, అసలు నువ్వు మనిషివా మృగానివా? నేనెప్పుడు చంపాలనుకున్నాను? ఊరికి నిందలు వేయకు. నిందలు వేసేది, నిజాలు తొక్కి పెట్టేది నువ్వే, నేను కాదు. నీ మాయలేడి గుళ్ళో పారిపోతుంటే నేను చూశాను. షాపింగ్ మాల్లో కాల్పులు జరిగినప్పుడే నాకు డౌట్ వచ్చిందే, కానీ సీమంతం డిస్టర్బ్ అవ్వకూడదని నేను ఆగిపోయాను. మళ్ళీ ఈరోజు గుళ్ళో బాంబ్లెస్ ప్లాన్ వేశావు. అందుకే ఆడశకును లాంటి నీ అమ్మమ్మతో చెప్పించి మమ్మల్ని బలవంతంగా గుడికి పంపావే. అది ముసల్ది కాదని ముసలమని నాకు తెలుసు కాబట్టే నా జాగ్రత్తలో నేనున్నానే. నువ్వు చెప్పేదేది నాకు తెలీదు. నేనేం ప్లాన్ చేయలేదు. చేసుకోవే, ఎన్ని ప్లాన్లు వేస్తావో వేసుకో. నన్ను చంపడానికి నీకెన్ని అవకాశాలున్నాయో అన్నీ వాడుకో. కానీ నేను చావను. నిన్ను చంపేదాకా నేను చావను. నేను చావను. నేను చావను. నీకు రోజు నరకం చూపించి నీతో రోజు లెక్క పెట్టిస్తానే. క్షణ క్షణం బ్రతకలేక చావు రాక ఈ బతుకు నాకొద్దు అనేలా చేస్తాను. అప్పటిదాకా నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఏయ్, నాకొస్తున్న కోపానికి ఇప్పటికిప్పుడు నా చేతులతో నీ 2 చెంపలు గట్టిగా వాయించాలనుందే. కానీ మా నాన్న నేర్పిన సంస్కారం ఎక్కడో అడ్డుపడుతోంది. మా అమ్మ మంచిది కాబట్టి తనను నువ్వు చంపినా తను ప్రతీకారం కోరుకోకపోవచ్చు. మా నాన్న నాకిచ్చిన విలువలు నీ ఒంటిపై నా చేయి పడకుండా ఆపొచ్చు. కానీ నీ చావుని మాత్రం నువ్వు ఆపలేవే. అది గ్యారెంటీ. నీ వల్ల నేను మా ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డామో నాకు తెలిసే. నువ్వు చేసిన పాపం ఆయన మీదేసుకుని ఆయన ఎంత నరకం అనుభవించారో నాకు తెలుసు. అందుకే ఇప్పటి వరకు నాన్నకి తెలియని ఈ నిజాన్ని నీ నోటితో చెప్పి పాప ప్రక్షాళన చేసుకో. అది కూడా మా నాన్న జైల్లోంచి తిరిగొచ్చే లోపే. తగిలించవే. మా అమ్మ ఫోటోని గోడకి తగిలించు. తగిలించు. ఏయ్, అది అక్కడే ఉండాలి. నీ కళ్ళ ముందే ఉండాలి. రోజు నీ కళ్ళతో చూస్తూ నువ్వు చేసిన పాపాన్ని గుర్తుకు తెస్తూ ఉండాలి. దానిపై మరక పడినా గీత పడినా నేను సహించను. రోజు నువ్వే దాన్ని తుడవాలి. ఏయ్, ఫోటోపై నీ దృష్టి మారినా, ఫోటో ప్లేస్ మారినా ఆ క్షణమే నీ ఒంట్లోంచి నీ ప్రాణం సెలవు తీసుకుంటుంది. నువ్వు శవమైపోతావు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త.